దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, మాటలు ధ్యానించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, విలువైన సమయాన్ని బట్టి ప్రభు ఉన్నత నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ ప్రియ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెన పొందండి. మీ అందరూ తెలుసు కదా, ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానం చేస్తున్న 3వ అధ్యాయంలో మనం ఉన్నాం. మరి గడిచిన దినం వరకు కూడా 11 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు 12 వచనం కొన్ని వచనాలు, అంటే ఇంచుమించుగా 12 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ఆ మాటలు ఒకటి చదవబోతున్నాను. బైబిల్ సగులు ఉంటే తెరిచి చూడండి, లేని పక్షి చదివిన మాట విని గ్రహించండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలపు వేళ వేకుని నీ మాటలు వినగలిగేటువంటి ఆధిక్యత మాకు ఇచ్చారు. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరే మాతో నడిపిస్తూ, మీ ఆత్మను మా మధ్యలో సంచరింపజేస్తూ, విలువైన లోతైన సత్యాలు తెలిసే కూర్చొని స్తోత్రాలు. ఈ దినం వాటిని కృప దయచేయండి. ఎఫెసు సంఘానికి పౌలు రాసిన ప్రతి మాట మా జీవితాలకు మేము అన్వయించుకుని కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, ఈ భాగంలో మనం ప్రాముఖ్యంగా గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, లేక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని యొక్క సంపూర్ణత్వాన్ని అనుభవించాలి. ఇక్కడ మనం చదివినటువంటి మాటలో విశ్వాసము చేత ధైర్యము కలిగింది. ధైర్యాన్ని బట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళే కృపను గ్రహించడానికి విషయం. ఆయనలో నమ్మకము, ధైర్యము, నిర్భయమైన ప్రవేశం ఏమండి గమనించాలి. పౌలు గారి యొక్క బాధలు, కష్టాలు ఎఫెసు సంఘం కొరకే. కృంగిపోవద్దని చెప్తా ఉన్నాడు, నలిగిపోవద్దని చెప్తున్నాడు, నిరాశపడవద్దని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పౌలు గారు దేవుని యొక్క నిజ సేవకుడే. అయితే అతనికి కష్టాలు ఎందుకని వారు అనుకోవచ్చు. సేవ చేస్తున్నాడు కదా, ప్రభు కొరకు నిలబడ్డాడు కదా, ఎందుకు కష్టాలు వస్తాయి అనుకోవచ్చు. లేకపోతే అతనికే ఎన్నో కష్టాలు వస్తున్నాయి కాబట్టి మాకు కూడా వచ్చేస్తాయేమని అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే తనను బట్టి వారు పడకూడదని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. ఇక తన విషయం అయితే క్రీస్తు కొరకు బాధలు అనుభవించడంలో నాకు ఆనందం ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏమండి, వారి పట్ల దేవుని ప్రేమకు, పౌలు ప్రేమకు కూడా రుజువు ఏంటనంటే పౌలు పడుతున్నటువంటి కష్టం. క్రీస్తు వారి కొరకు బాధలు అనుభవించడం పౌలు గారికి, ఆయన శరీరానికి కూడా ఘనత. మీకు ఘనత అంటున్నాడు అక్కడ. ఏమండి, పౌలు గారు మొదటి ఈ 3వ అధ్యాయములో మొదటి వచనములో చెప్పినటువంటి లేక వదిలేసిన తలంపులను ఇక్కడ నుండి కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత వచనాలు, తండ్రి దేవుని కుటుంబమైన విశ్వాసులు, ఆయన నిజమైన తండ్రి ప్రేమ, తండ్రి హృదయం గల తండ్రి కాబట్టి ఒక కుటుంబమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసము ద్వారా అంటే క్రైస్తవ విశ్వాస జీవితం, క్రైస్తవత్వం, క్రీస్తులో నడిచే విధానం ఆది నుండి అంతం వరకు కూడా విశ్వాస జీవితమే. ఒకవేళ క్రీస్తులో అలా నమ్మకం ఉంచుతూ ఉంటే ఆయన మన హృదయాన్ని తన ఇల్లుగా ఎంచుకొని దానంతటిలో ఎలాంటి సంకోచం లేకుండా, సంశయం లేకుండా కాపురం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాప విముక్తి, రక్షణ విషయంలో, విడుదల విషయంలో మనము ఆయనను నమ్మినట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే మనలో పూర్తిగా నిండిపోయి
మన అంతరంగాలను పూర్తిగా ఆవరిస్తాడని కూడా మనము నమ్మకం పెట్టుకోవాలి. అవకాశం ఇవ్వాలి ఆయనకి మనం. ఏమండి, పౌలు విశ్వాసులకు రాస్తున్న మాట ఏంటంటే, విశ్వాసులందరిలో క్రీస్తు ఉన్నాడు. ఎందుకు? ఆయన కూడా దేవుడు కాబట్టి, తండ్రి అయిన దేవునితో సమాన అనుభవం గలవాడు కనుక ఇది సాధ్యమే. ఇక్కడ పౌలు అంతకన్నా వేరొక దాని గురించి, ఉత్తమమైన దాని గురించి రాస్తున్న మాట, ప్రార్థిస్తున్న మాట ఏంటంటే, వారిలో అనగా విశ్వాసులలో, ఆనాటి ఎఫెసు విశ్వాసులైనా కావచ్చు, ఈనాటి మనలో అయినా కావచ్చు, మనలో మన ద్వారా క్రీస్తు మరింతగా పరిపూర్ణతంగా జీవిస్తూ ఉండాలని విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా తమ హృదయాలను ఆయనకు నివాసంగా చేయాలని చెప్పి పౌలు కోరుకుంటున్నాడు. ఆనాడు పౌలు ఎఫెసు సంఘాన్ని కోరుకున్నాడు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనలో ఆయన మరింత పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలి, ఆయన నివాసంగా మన హృదయాలను తయారు చేయాలి. అది దేవుని యొక్క లేఖనము చెప్తున్న మాట, ఆనాడు పౌలు గారి యొక్క కోరిక. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు మనలో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఆయనను మన హృదయంలో ఒక మూలన, ఒక చిన్న స్థలములో అతిథిలాగా ఉంచేసిన చిన్న గదిలో. అది చాలా సాధ్యమే, మనం ప్రక్కన పెట్టేయడం సాధ్యమే. కానీ ఇల్లంతటినీ, మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని స్వాధీనం చేసుకోవడం యేసుప్రభు వారికి ఇష్టం. ఇల్లంతా ఆయనదే అని, మనది కాదు అని మనం గుర్తించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఏంటి ఈ బాహ్యమైన ఇల్లు ఆయనకు అవసరం లేదండి. ఈ బాహ్యమైన ఇల్లు ఆయనకు అవసరం లేదు. మన హృదయం అనేటువంటి ఇల్లు ఆయనకు కావాలి. ఇది మనది కాదు, ఆయనదే అనేటువంటి గుర్తింపు మనము గుర్తించాలి, గ్రహించాలనేటువంటి ఆ కోరిక ఆయనది. మన యొక్క విధేయత, వినయపూర్వకమైనటువంటి సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. విధేయత చూపించాలి, వినయపూర్వకమైన సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఆయన. చూడండి, మన హృదయంలో ప్రభువుగా ఉండి మన పనులన్నిటిపైన ఏలుబడి చేయాలని కోరుకుంటున్నాడు. మన పనులన్నిటిపైన ఆయనకు అధికారం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఇంటికి అంటే మన హృదయానికి మనమే యజమానికి ఉండే ప్రయత్నం చేయకూడదు. ఎందుకనంటే మన హృదయానికి మనమే యజమానులమైతే దేవునికి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా స్థానం ఇచ్చేస్తాం మనం. దేవుడు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మన హృదయం నివాసం చేస్తాయి. అందుకే మన హృదయానికి మనమే యజమాని ఉండడానికి ప్రయత్నం చేయకుండా ఆయన రారాజుగా మన హృదయాన్ని తన సింహాసనం ఉండే భవనంగా చేసుకుని కోరుతున్నాడు కాబట్టి, భావిస్తున్నాడు కాబట్టి, అట్రీతిగా ఆయనకు అవకాశం ఇచ్చేయాలి మనం. ఇప్పుడు బాహ్య గృహాలకు మనమే యజమానులం, కానీ మన అంతరంగమైన హృదయానికి మనం యజమాను కాదు, కాకూడదు కూడా. ఆ ప్రయత్నం అసలు చేయొద్దు. అందుకే దేవుని సంపూర్ణత్వాన్ని మనం అనుభవించాలి అంటే మన హృదయం అనే ఇంటిని ఆయన స్వాధీనం చేయాలి. ఆయన రారాజుగా ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉండి మనలను ఏలుతూ ఆయన పరిపూర్ణమైన మార్గం నడిపిస్తూ ఆ సంపూర్ణత్వాన్ని కూడా అనుభవించడానికి తగిన సామర్థ్యం గలవాడు కనుక, అటు రీతిలో మనం నడిపించగల శక్తిమంతుడు కనుక, అటు రీతిలో మనం నడవడానికి ఆ స్వాధీనపరుచుకుందాం, ప్రభువుకు సరి చేసుకుంటూ విశ్వాస పయనంలో సాగిపోదాం పరిశుద్ధాత్మ నడిపింపుతో. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాటలు విన్నాం. నిజమే నా తండ్రి, నీ సంపూర్ణత మేము అనుభవించాలి, నీ పరిపూర్ణత మేము అనుభవించాలి. మీలో మేము ఏకమే ఉండాలని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారిని బలి చేశావు. ఆయన నడిపించిన మార్గంలో చూపించిన విధేయత, వినయము మేము అలవర్చుకొని మా విశ్వాస జీవితం అనుదినము నాయన వాటిని బయలుపరచు కృప దయచేయండి. తద్వారా అనేక మందిని నీ మార్గమును నడిపిస్తూ మేము నడుస్తూ ముందుకెళ్ళి కృప దయచేయండి. ఈ మాటలు వెత్తబడిన ప్రతి హృదయంలో ఫలవంతంగా నూరంతరం మార్చి చేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.